ఓం శాంతి. ఈరోజు నుండి 1/6/2022 मीठे बच्चे सदा ईश्वरीय सेवा में बिजी रहो तो पाप से लव बढ़ता जाएगा, खुशी का पारा चढ़ा रहेगा. మధురమైన పిల్లలరా, సదా ఈశ్వరీయ సేవలో బిజీగా ఉన్నట్లయితే బాబా పైన ప్రేమ పెరుగుతూ ఉంటుంది, ఇంకా ఖుషి యొక్క నష ఎక్కి ఉంటుంది. ఖుషి ఉండట్లేదు, ఉత్సాహం తగ్గిపోతుంది అంటే దానికి కారణం ఈశ్వరీయ సేవలో పాల్గొకపోవటం. పాల్గొన్న ఒకవేళ బిజీ అవ్వటానికి ఇష్టపడకపోవటం. సదా ఈశ్వరీయ సేవలో బిజీగా ఉన్నట్లయితే బాబా పైన ప్రేమ పెరుగుతూ ఉంటుంది, ఖుషి యొక్క నష ఎక్కుతూ ఉంటుంది. ప్రశ్న, नजर से निहाल होने वाले बच्चों के दिल में कौन सी खुशी देती है? దృష్టితోనే పరివర్తన అయ్యే పిల్లలు ఎవరైతే ఉంటారో అటువంటి పిల్లల హృదయంలో ఎలాంటి ఖుషి ఉంటుంది అడుగుతున్నారు బాబా. उत्तर, उनके दिल में स्वर्ग के बादशाही की खुशी रहती है, क्योंकि बाप की नजर मिली अर्थात वर्षे के अधिकारी बने, बाप में सब समाया हुआ है. వాళ్ళ హృదయంలో స్వర్గ రాజ్యాధికారి యొక్క ఖుషి ఉంటుంది. ఎందుకంటే బాబా దృష్టి మా పైన పడింది, బాబా దృష్టి లభించింది అంటే వారసత్వం యొక్క అధికారిగా తయారైపోయాం కదా అనే ఈ ఖుషి వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే బాబా లభించడం అంటే బాబాలోనే అన్ని ప్రాప్తులు ఇమిడి ఉన్నాయి అని చెప్తున్నారు బాబా. प्रश्न, बाप बच्चों को रोज भिन्न भिन्न ढंग से नई पॉइंट्स क्यों सुनाते? బాబా పిల్లలకు రోజు రకరకాల పద్ధతిలో కొత్త పాయింట్స్ ఎందుకు వినిపిస్తూ ఉంటారు? రకరకాల పద్ధతిలో కొత్త కొత్త పాయింట్స్ ఎందుకు వినిపిస్తూ ఉంటారు బాబా? उत्तर, क्योंकि बच्चों की अनेक जन्मों की दिल पूरी करनी. ఎందుకంటే పిల్లలకు అనేక జన్మల నుండి ఉన్న కోరికను పూర్తి చేయాలి. बच्चे बाप द्वारा नई नई पॉइंट सुनते तो बाप के प्रति लव बढ़ता जाता है. పిల్లలు బాబా నుండి కొత్త కొత్త పాయింట్స్ వింటూ ఉంటే బాబా మీద ప్రేమ పెరుగుతూ ఉంటది అనే ఉద్దేశంతో బాబా మురళి ద్వారా రిఫ్రెష్ చేసేస్తూ ఉంటారు కొత్త కొత్త పాయింట్స్ వినిపించి. గీత్, తూనే రాత్ గవాయి సోకే దివస్ గవాయి కాకే. నీవు రాత్రంతా గడిపేవు నిద్రిస్తూ, పగలంతా గడిపేసావు తింటూ అని పాట. ఓం శాంతి. బచ్చి బెట్టి నజర్ లగాకర్, పిల్లలు కూర్చున్నారు. ఎలా కూర్చున్నారు? మురళి వింటూ ఎలా కూర్చున్నారు? బాబా పైన దృష్టి పెట్టి కూర్చున్నారు కదా, బాబా వైపు చూస్తూ కూర్చున్నారు కదా. మరి ఇంట్లో నుండి వినే వాళ్ళు ఎలా కూర్చున్నారు? बाप भी देख रहे आत्मा को और इस शरीर को, बच्चे भी देख रहे हैं. देखने में मजा आता है व सुनने में मजा आता है. బాబా కూడా చూస్తున్నారు. ఈ శరీరంలో మీరు ఆత్మ కూర్చొని ఉన్నారు, శరీరం కూడా కనిపిస్తుంది కదా బాబా చూస్తున్నప్పుడు. మరి శరీరంలో ఆత్మను చూస్తున్నారు, పిల్లలు కూడా చూస్తున్నారు బాబా వైపు. బ్రహ్మ బాబాని చూస్తున్నా, బ్రహ్మ బాబాలో ఎవరు కనిపిస్తున్నారు? శివ్ బాబాని చూస్తున్నాం మనము. చూడటంలో మజా వస్తుందా లేదా వినడంలో మజా వస్తుందా అడుగుతున్నారు బాబా. क्योंकि सुनना तो बहुत हुआ है, बहुत ही ज्ञान आदि ढेर सुना है. ఎందుకంటే చాలా విన్నారు మీరు, భక్తి మార్గంలో కూడా చాలా చాలా చదివేరు, విన్నారు. కానీ సంగమీగలో ముఖ్యమైనది ఏంటి? బాబా దృష్టి. వినడంలో కూడా మజా వస్తుంది, కానీ దృష్టి కూడా అనుభవం చేస్తున్నాయి. ఏదైతే భక్తిలో మనకి దొరకలేదో అది సంగమీగలో ప్రత్యేకత. ఇది तुम नंबर 1 भगत हो, तुमने ही सबसे जास्ती भक्ति की है. वेद शास्त्र ग्रंथ गीता गायत्री जप तप आदि सब पढ़े किए है, बहुत सुनते हैं. అందరికన్నా ఎక్కువ భక్తి మీరే చేశారు. వేదాలు శాస్త్రాలు గ్రంథాలు గీత గాయత్రి మంత్రం చదివేరు,
జపాలు తపస్సులు ఎన్ని చేశారు, చాలా విన్నారు. బాప్ సమझाते कब से लेकर ये सुने हैं? ఎప్పటి నుండి వినడం మొదలు పెట్టారు అడుగుతున్నారు బాబా. ఎప్పటి నుండి విన్నారు? जब से ये निकले हैं बहुत सुना. ఎప్పుడు ఇవన్నీ తయారయ్యే అప్పటి నుండి కూడా విన్నారు మీరు, అంటే ద్వాపరయుగం నుండి కూడా అని చెప్తున్నారు బాబా. बाकी बाप से नजर मिलना सो अभी ही होता है, नजर से निहाल होते ही है. బాబా దృష్టితో మన దృష్టి కలవడము, దృష్టి మన మీద పడడము, ఆ దృష్టితో పరివర్తన అయిపోవటము, మన మనసు తృప్తి అయిపోవటము, అది సంగమయుగంలోనే జరుగుతుంది అన్నారు బాబా. ये एक श्लोक भी है, नजर से निहाल స్వామి కింద సద్గురు. అందుకే భక్తి మార్గంలో ఒక శ్లోకం కూడా చెప్పుకున్నారంట. స్వామి సద్గురు వచ్చి దృష్టితో పరివర్తన చేశారు, తృప్తిపరిచారు అని. అంటే బాబా దృష్టి యొక్క మహిమ భక్తిలో కూడా చేశారు. చూడండి, స్వామి సద్గురు ఎవరు? गुरु भी है, स्वामी भी है सजनियों का. नजर के सामने बैठे हैं, नजर से ही बाप को जानते कि उससे हमको विश्व का मालिक पना मिलता है. బాబాయే కదా గురువు కూడా అయ్యారు, స్వామి కూడా అయ్యారు. ప్రియురాళ్ళ రూపంలో మనకి ప్రియుడు లేదా పత్తిని ఏమంటారు? స్వామి అంటారు కదా. కాబట్టి బాబా మన గురువు కూడా, స్వామి కూడా. మన దృష్టి ఎదురుగా కూర్చున్నారు, దృష్టితోనే బాబా నుండి మనం తెలుసుకున్నాము విశ్వ రాజాధికారం దొరుకుతుంది అని. బాబా దృష్టి ద్వారానే ఇది అనుభవం అవుతుంది కదా. बाप को देखने से दिल खुश हो जाती, क्योंकि बाप से ही सब कुछ मिलता है. బాబాను చూస్తూ చూస్తూ నీ దృష్టి తీసుకుంటూ తీసుకుంటూ నీ దిల్ ఖుష్ అయిపోతుంది, హృదయం ఆనందంతో నిండిపోతుంది. ఎందుకంటే బాబా నుండి సర్వ ప్రాప్తులు లభించేది ఉంది కదా అంటున్నారు బాబా. బాప్ మీ సబ్ కుచ్ సమాయా హువా హై, బాబాలోనే అన్ని ప్రాప్తులు ఇమిడి ఉన్నాయి. जब बाप मिला नजर के सामने बैठे तो जरूर बच्चों को स्वर्ग की बादशाही का नशा भी चढ़ेगा. బాబా ఎప్పుడు లభించారో, బాబా దృష్టి తీసుకుంటూ ఎదురుగా కూర్చున్నారో తప్పకుండా పిల్లలకు స్వర్గ రాజ్యాధికారం యొక్క నష కూడా ఎక్కుతుంది. ఇక్కడ పెళ్లి బాప్ కా నష, ఫిర్ బే బాదషాహి కా నష. ముందు తండ్రి దొరికారనే నష, తర్వాత రాజ్యాధికారం వారసత్వ యొక్క నష ఎక్కుతుంది ఇక్కడ. हम जानते हैं हम अभी बाप के सामने बैठे, देहाभिमान अब निकल रहा है. బాబా ఎదురుగా కూర్చున్నాము అని అర్థమైంది కదా మనకు. బాబా దృష్టితో మన దేహాభిమానం తొలగిపోతూ ఉంది ఇక్కడ. हम आत्माएं इस शरीर के साथ चक्र लगाते पाठ बजाते बजाते अब हमारा बाप भी सम्मुख बैठा है. बाप के साथ खुशी होती है वर्षे की. ఆత్మలు మన శరీరాన్ని తీసుకొని చక్రంలో వస్తూ పాత్ర పనిస్తూ ఇప్పుడు బాబా సమ్ముఖంలో చేరుకుని కూర్చు. బాబా వచ్చే రోజు వచ్చేసింది డ్రామాలో. బాబా సమ్ముఖంగా కూర్చున్నాం మనము. బాప్కే సాత్ ఖుషి హోతీ హై వారసీకి. ఎప్పుడైతే బాబా తండ్రి దొరికేరనే ఫీలింగ్ వచ్చిందో దాంతో వారసత్వం యొక్క ఖుషి ఎలాగో ఉండని ఉంటుంది. బच्चे जब बड़े होते तो बुद्धि में आता है हम बैरिस्टर का, इंजीनियर का, बादशाह का बच्चा हूँ, मैं बादशाही का मालिक हूँ. పిల్లలు పెద్ద అవుతుంటే ఆలోచన ఉంటది కదా, నేను బ్యారిస్టర్ యొక్క పుత్రుడను, ఇంజనీర్ యొక్క పిల్లలు మేము, లేదా రాజా యొక్క పిల్లలము, నేను రాజ్యానికి మాలికుడు అవుతాను అని ఈ నష ఉంటుంది కదా. యహా తుమ్ జాంతే బాప్ సే హమ్కో స్వర్గ కా వర్షా మిల్తా. ఇక్కడ ఏం నష ఉంటది? తండ్రి ఎవరంటే స్వర్గ రచయిత, కాబట్టి స్వర్గానికి మాలికులయ్యే వారసత్వం నాకు దొరుకుతుందని ఇది నష ఉంటుంది మనకు. बाप को देखने से बच्चों को स्थायी खुशी होनी चाहिए, इसको ही रुरियान कहा जाता है. బాబాని ఎప్పుడైతే చూస్తున్నామో, బ్రహ్మ బాబాలో వచ్చారు, దృష్టిస్తున్నారు, ఆ చూస్తూ దృష్టితోనే మనకి ఒక స్థిరమైన ఖుషి ఏర్పడిపోవాలి. బాబాతో మురళిలోవన్నీ ఈ పాయింట్స్ మాట్లాడతాం కదా దృష్టి తీసుకుంటూ. దీన్నే ఆత్మిక సంభాషణ అంటారు. जो सुप्रीम बाप है सबका, वो बैठ आत्माओं से बात करते.
పరమాత్మ అందరి తండ్రి అతడు కూర్చుని ఆత్మనైన మనతో మాట్లాడుతున్నారు. దీన్నే आत्मिक संभाषण अंटारू। आत्मा इस शरीर द्वारा सुनती है। एक ही बार ऐसा होता है कि बाप को याद करते करते जब वो आते हैं और नजर मिलाते तो 21 जन्मों के लिए वर्षा दे देते हैं। ये तुम बच्चों को याद रहना चाहिए। బాబా చెప్తున్నారా ఆత్మ శరీరం ద్వారా వింటుంది కదా, బాబా ఆత్మలతో మాట్లాడుతున్నాను అంటున్నారు, వినేది ఆత్మ వింటుంది కదా ఈ శరీరం ద్వారా అని చెప్తున్నారు బాబా. బాబా చెప్తున్నారు ఒక్కసారి సంగమేగలోని ఇది జరుగుతుంది. ఏంటంటే బాబాను మనం పిల్లవగా బాబా రావడము, సంగమేగంలో బాబా దృష్టితో మన దృష్టి కలవడము, 21 జన్మల వారసత్వం అతడు దృష్టి ద్వారా ఇచ్చేస్తూ ఉన్నారు మనకు. ఇవన్నీ పిల్లలకు జ్ఞాపకం ఉండాలి కదా అని చెప్తున్నారు బాబా. बच्चे जो है वो भूल जाते, भूलना नहीं चाहिए. పిల్లలు మరవకూడదు కదా అసలు బయటకు వెళ్ళే విషయాలు, మరవాల్సిన విషయాల ఏంటివి చెప్పండి. बाबा की नजर के सामने होने से समझते हम बाबा के साथ बैठे. బాబా దృష్టి మన మీద పడడంతోనే మనకు అనుభవం అవుతుంది ఏంటి బాబా తోడులో కూర్చున్నాం మేము అని. बाबा को देखने से खुशी का पारा चढ़ता है और बाप बैठ नई नई पॉइंट्स समझाते, बाप से बच्चों का पूरा लव हो जाए. బాబాను చూడగానే ఖుషి యొక్క నశ ఎక్కుతుంది. బాబా కూడా కూర్చొని మనకు కొత్త కొత్త పాయింట్స్ చెప్తూ ఉంటారనమాట. ఎందుకంటే పిల్లల ప్రేమ బాబా మీద పూర్తిగా ఏర్పడాలి అని మంచి మంచి పాయింట్స్ చెప్తూ ఉంటారు. आत्मा अपनी दिल पूरी कर दे क्योंकि बिछड़ी हुई अनेक प्रकार के दुख देखे हैं. अब सम्मुख बैठे तो देखकर हर्षित होने चाहिए. ఆత్మ వింటూ వింటూ బాబాకి ఏమనిపిస్తుంది, కొత్త కొత్త పాయింట్స్ నేను చెప్తూ ఉంటే పిల్లల యొక్క ఆత్మ వింటూ వింటూ వాళ్ళ ప్రేమ బాబా మీద పెరగాలి, వారి మనసు తృప్తి అయిపోవాలి, వారి హృదయం యొక్క కోరిక తీరిపోవాలి. ఎందుకంటే అనేక జన్మల నుండి బాబా నుండి చెదిరిపోయి ఉన్నారు, తప్పిపోయి ఉన్నారు, అనేక రకాల దుఃఖాలు చూసి వచ్చారు కదా. అందుకని అవన్నీ తీరటం కోసం అలసట దుఃఖాలు అన్ని సమాప్తి, ఆత్మకు సుఖము ఆ ప్రేమ అనుభవం చేయించటం కోసం బాబా మంచి మంచి పాయింట్స్ మురళిలో చెప్పి పాలన ఇస్తూ ఉంటారు మనకు. ఇప్పుడు సమ్ముఖంగా చేరిపోయాం బాబా ఎదురుగా, కాబట్టి ఎంతో హర్షితులుగా ఉండాలి మీరు అని చెప్తున్నారు బాబా. बाप के सम्मुख होने से हर्षित होते हो, वह बाप से दूर होने से भी इतना హర్షిత్ పనా रहता है. బాబా ఎదురుగా మధుబన్లో కూర్చుంటాం కదా, దృష్టి తీసుకుంటూ ఉంటాం, అప్పుడు ఆ హర్షిత స్థితి మీకు అనుభవం అవుతుందా? లేదా బాబా నుండి దూరంగా మేము ఊర్లలో ఉన్నప్పుడు కూడా మీకు ఆ హర్షిత స్థితి అనుభవం అవుతుందా? బాబా మిలనము, బాబా దృష్టి నా పైన ఉంది అని. विवेक कहता है बाहर तो बहुत बातें सुनते तो बुद्धि और तरफ चली जाती. కొంచెం తేడా వస్తుంది కదా. సమ్ముఖంగా మిలనం చేసుకోవటానికి మధుబన్లో కూర్చొని మన సెంటర్లో రోజు వచ్చి యోగం చేస్తూ కూడా బాబాతో మిలనం చేస్తాం, కానీ తేడా వస్తుంది. ఎందుకంటే మనం గంట కోసం వస్తాం, మిగిలిన టైం అంతా చాలా విషయాలు వింటాము, వ్యవహారాల్లో వెళ్తాము, కాబట్టి బుద్ధి వేరే వేరే వైపు వెళ్ళిపోతుంది ఇక్కడ అని చెప్తున్నారు బాబా. ये जो मधुबन में बच्चे बैठे सम्मुख सुनते हैं, बाबा प्यार से कशिश करते हैं. మధుబన్లో పిల్లలు కూర్చొని వినేటప్పుడు సమ్ముఖంగా వింటున్నామనే ఫీలింగ్ ఉంటుంది, ప్రేమతో బాబా ఆకర్షిస్తూ ఉంటారు. देखो तुम्हारा कितना मीठा कितना प्यारा बाबा है, तुमको स्वर्ग में जाने के लायक बना रहे हैं. बच्चे स्वर्ग के मालिक थे, अब ड्रामा अनुसार सब कुछ गंवा दिया है. राज्य गंवाना और पाना ये तो बड़ी बात नहीं, तुम ही इस बात को जानते हो. బాబా చెప్తున్నారు మీరు స్వర్గంలో వెళ్ళడానికి యోగ్యులుగా మిమ్మల్ని తయారు చేసేస్తున్నారు. అటువంటి ఎంత మధురమైన బాబా, ఎంత ప్రియమైన బాబా, మీ తండ్రి ఎంత ప్రేమ అన్నవారు ఆలోచించుకోండి అని చెప్తున్నారు బాబా. పిల్లలు స్వర్గానికి మాలికులుగా ఉండేవారు, డ్రామానుసారం పోగొట్టుకున్నారు. ఈ రాజ్యం పోగొట్టుకోవడం మళ్ళీ బాబా వచ్చినప్పుడు పొందడము ఇదేమి పెద్ద విషయాలేమి కాదు.
ఈ విషయాలన్నీ మీరు ఇప్పుడు తెలుసుకున్నారు. డ్రామా ఎలా ఎలా రిపీట్ అవుతుంది అనేది అంటే అర్థం చేసుకోవడానికి ఏమి కష్టమైన విషయాలు కాదు ఇవి. दुनिया में करोड़ों आत्माएं हैं, परंतु कूट में कोई मुझे पहचानता है। मैं क्या हूँ और कैसा हूँ, मैं जो हूँ जैसा हूँ, मेरे द्वारा क्या मिलता है ये समझते हूँ, ये भी वंडर है जो माया भुला देती है। బాబా చెప్తున్నారు, కోట్ల మంది ఆత్మలు ఈ ప్రపంచంలో ఉన్నారు కానీ ఎవరు నన్ను గుర్తించటం లేదు. నేనేంటి, నేను ఎలా ఉంటాను, నేను ఎవరు అనేది ఎవరు కూడా పట్టలేకపోతున్నారు అంటున్నారు బాబా. అయితే పిల్లలైనా మీరు గుర్తుపట్టారు, బాబా ఎవరనేది తెలుసుకున్నారు, అర్థం చేసుకున్నారు. వండర్ ఏంటంటే అర్థం చేసుకుని తెలుసుకుని కూడా మర్చిపోతున్నారు. మాయ మర్పించేస్తుంది. ఎంత గొప్ప తండ్రిని పొందేము అనేది మర్చిపోతున్నారు. ऐसा नहीं है कि सम्मुख वालों को माया बुलाती नहीं है, सम्मुख वालों को भी माया बुलाती है। शिव बाबा में भी पूरा लव होना चाहिए. అయితే బాబా ఎదురుగా సమ్ముఖంగా మధుబన్లో ఎప్పుడు ఉండిపోయే వాళ్ళు ఉన్నారు, నివాసి సమర్పణ అయిపోయి, అలాగే సెంటర్లో సమర్పణ అయిపోయి ఎప్పుడు బాబా ఎదురుగానే ఉంటారు కదా, అంటే బాబా సేవలోనే ఉంటారు కదా. వాళ్ళు మర్చిపోరేమో అనుకోకండి, వాళ్ళకు కూడా మాయ మరపించేస్తుంది, మర్చిపోతూ ఉంటారు బాబా స్మృతి. అయితే ఈ మరపు అనేది రావడానికి కూడా కారణం పూర్తి లవ్ అనేది బాబా మీద లేకపోవటం. శివ బాబా పైన పూర్తి లవ్ ఉండాలి, పూర్తి ప్రేమ ఉండాలి మీకు అని చెప్తున్నారు బాబా. లవ్ కేసే పడే జో బాబా సే హమ్ ఊంచ్ వర్షా లేవే. ఆ ప్రేమ ఎలా పెరుగుతుంది బాబా పైన మనకి? ప్రేమ బాబా మీద ఉంటే కదా ఉన్నతమైన వారసత్వం తీసుకోగలం. बाप कहेंगे खिदमत करो, सेवा करो. बाप बच्चों की खिदमत करते हैं. బాబా చెప్తున్నారు ప్రేమ పెరగాలంటే ఏం చేయాలి? సేవ చేయండి, ఈశ్వరీయ సేవలో ఉండండి బిజీగా. బాబా వచ్చి పిల్లలకి సేవ చేస్తున్నారు కదా, పిల్లలు సేవలో బిజీగా ఉండాలి, బాబాకు సేవ చేయాలి. దానివల్లనే బాబా పైన ప్రేమ రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది, శక్తి పెరుగుతూ ఉంటది మనలో. ఖుషియే శక్తి, ఖుషి పెరిగితే అది మనకు శక్తి ఇస్తుంది అనమాట. बच्चे जानते बाबा दूर देश से आया है, निश्चय बुद्धि बच्चों को कभी डगमग नहीं होना चाहिए, मूंझना नहीं चाहिए, परंतु माया बहुत जबरदस्त है. పిల్లలు తెలుసుకున్నారు బాబా దూరదేశం నుండి వచ్చారంటే ఎంత లవ్ ఉండాలి, ఎంత అతని సేవలో మనము లీనం అవ్వాలి. నిశ్చయ బుద్ధి ఏర్పడిపోయిన పిల్లలకి అది ఉంటుంది ఎప్పుడు కూడా. ఏ పరిస్థితుల్లో ఆ ప్రేమ మారిపోవడం కానీ ఆపడం, ప్రేమ వదిలేస్తారు అనేది ఉండదు, కానీ పర్సంటేజ్ తేడా వచ్చేయటము, పరిస్థితుల్లో డగమగ అయిపోవడము, కన్ఫ్యూజ్ అవ్వడము, సంశయం అనేది ఉండకూడదు. బాబా నిన్న కూడా చెప్పారు కదా, పరమాత్మ ప్రేమ అనుభవము అయిపోయిన వాళ్ళు ఆటంకాలతో ఆగిపోరు. ఆటంకాలు ఉంటాయి అందరి ఎదురుగా, అవి ఆటంకాలు అనిపించవు, ఆటంకాలు వాళ్ళని ఆపవు. ఈ రోజు కూడా బాబా ఏం చెప్తున్నా, డగమగ అవ్వరు, సంశయంలోకి రాకూడదు ఎవరు నిశ్చయ బుద్ధి ఏర్పడిపోతే. కానీ మాయ చాలా జబర్దస్త్ అయింది, కూర్చుంది కదా అంటున్నారు బాబా. बाबा तो श्रृंगार नहीं, मनुष्य को देवता बनाते, ये स्कूल यही देवता बनने का. బాబా రోజు శృంగారం చేసి మనుషుల నుండి దేవతలుగా తయారు చేస్తున్నారు మనల్ని. ఈ స్కూల్ ఉండేది దేవతల్ని తయారు చేసే స్కూల్. ఇక్కడ వచ్చి మురళి వింటే ఏమవుతాం? దేవతలు అవుతాం. పవిత్ర దునియా కా మాలిక్ बनने के लिए ये मेहनत है. పవిత్ర ప్రపంచానికి సత్యగానికి అధికారులుగా కావడానికి ఈ శ్రమ పడాలి. बाबा నుండి రోజు చదువుకోవాలి. बाबा सब कहते मुझे याद करो. मनुष्य जब मरते तो उनको कहते राम को याद करो, परंतु राम को जानते नहीं तो याद से कोई फायदा ही नहीं. బాబా కేవలం ఇక్కడ చెప్పేది శ్రమ అనేది ఏంటంటే ఒక విషయమే, నన్ను ఒక్కడే జ్ఞాపకం చేసుకోండి అంటారు కదా బాబా. దానిపైన ఏకాగ్రత పెట్టడం ఒక్కటే శ్రమ తప్ప ఇంకేమీ బాబా శ్రమ ఇవ్వలేదు.
మానవులు చనిపోతున్న పరిస్థితుల్లో ఉన్నప్పుడు అందరూ చెప్తారు వాళ్ళకి, రాముని గుర్తు చేసుకోండి, రాముని గుర్తు చేసుకోండి, నారాయణ అనండి, నారాయణ అనండి ఇలా. కానీ రాముడు ఎవరో పరిచయమే లేదే రామా రామ అంటే లాభం ఏంటి? तुमको तो बाप की पूरी पहचान है, तुम आते ही हो शिव बाबा के पास, वो तो निराकार है, क्रिएटर है. మీకైతే ఇక్కడ బాబా బాబా అలా అనుకుని కూర్చోరు కదా, బాబా పరిచయం పుట్టుగా మీ బుద్ధిలో ఉంది. మీరు వచ్చేది శివ్ బాబా దగ్గరకు వస్తున్నారు. శివ్ బాబా అంటే నిరాకారుడు, రచయిత అతడు. క్రియేట్ कैसे करेंगे? प्रजापिता ब्रह्मा को भी क्रिएटर कहते हैं. ब्रह्मा द्वारा मनुष्य सृष्टि पैदा होती, इसलिए प्रजापिता ब्रह्मा कहा जाता है. बाबा रचयिता ఎలా రచిస్తున్నారు? నిరాకారుడు. ప్రజాపిత బ్రహ్మ ద్వారా మానవ సృష్టి ఉత్పన్నమైంది అని చెప్పారు భక్తిలో కూడా. కాబట్టి బ్రహ్మ ద్వారా రచన చేయటం వలన చేయిస్తున్నారు చెప్పాలంటే. అందుకే శివబాబా బ్రహ్మలో ప్రవేశించి బ్రహ్మ ద్వారా కార్యం చేయించడం వలన బ్రహ్మను కూడా క్రియేటర్ అని, బ్రహ్మదేవుడే సృష్టిస్తాడని ఇలా చెప్పేశారు. పేరు కూడా ప్రజాపిత బ్రహ్మ అని ఆయనకు వచ్చింది. तुम अब ब्राह्मण बनी हो, तुम्हारी आत्मा व अच्छी रीति जानती कि हम शिव बाबा के पुत्र ब्रह्मा के बच्चे बने. ఇప్పుడు బ్రాహ్మణులు అయ్యాం మనం, అంటే శివ్ బాబాకు మనమళ్ళు అయ్యాం. బ్రాహ్మణులు అంటే బ్రహ్మకు పిల్లలు అయ్యాము. ब्रह्मा को तंड्रे मर शिव बाबा का था, शिव बाबा को मनमल नहीं है. तुम बच्चे चाहती हैं हमारे विक्रम विनाश हो जाए और हम विजय माला में नजदीक पिरोए जाए, तो बाबा को बहुत याद करना पड़े. फिर तुम कर्मयोगी भी हो, घर बार संभालते पवित्र रहना है, कमल फूल समान. బాబా చెప్తున్నారు, మీకు చాలా జన్మల వికర్మలు వినాశనం చేసుకోవాలని ఉంది కదా, ఉందా? ఎన్నో జన్మల నుండి వచ్చిన వికర్మలు వినాశనం కావాలి. ఇంకా అవి వినాశనం అయితే విజయమాలలో దగ్గరగా వస్తాం. విజయమాలలో ఒక మంచి నంబర్లో వచ్చే పూస కావాలి, ఉందా లేదా అందరికీ? అయితే చాలా ఎక్కువ బాబాని జ్ఞాపకం చేయాలి. వికర్మల వినాశనం అవ్వాలి, విజయమాలలో రావాలంటే. ఇంకా కర్మయోగి కూడా మీరు గృహస్థంలో ఉండాలి, ఉంటూ పవిత్ర జీవితంలో ఉండాలి, కమల పుష్ప సమానంగా పవిత్రంగా ఉండాలి అని చెప్తున్నారు బాబా. ఎక్కువ బాబాని జ్ఞాపకం చేయాలి, పవిత్రంగా ఉండాలి. ये मिसाल कोई सन्यासियों से नहीं लगता है, वो गृहस्थ व्यवहार में रहते कमल फूल समान पवित्र रह नहीं सकते, ना किसको कह सकते हैं. जो जैसा है वो ऐसा ही बनाएगा. ఈ ఎగ్జాంపుల్ కమల పుష్ప సమానంగా పవిత్రంగా అనే ఉదాహరణ సన్యాసులు ఇవ్వలేదు. వాళ్ళే గృహస్థంలో ఉండి పవిత్రంగా ఉండలేకపోయారు. ఎవరికి కూడా వాళ్ళు మీరు గృహస్థంలో ఉండి కమల సమానంగా పవిత్రంగా ఉండండి అని చెప్పలేరు వాళ్ళ దగ్గర వచ్చే శిష్యులకి. ఎందుకంటే ఎవరు ఎలా ఉంటారో వాళ్ళ దగ్గర వచ్చే వాళ్ళని అలాగే తయారు చేస్తారు కదా. सन्यासी ये कह नहीं सकते कि कमल सम पवित्र रहो. अगर कहे ब्रह्म को याद करो, वो भी हो नहीं सकता. कहेंगे तुमने तो घर बार छोड़ा है, हम कैसे छोड़े? तुम ही घर गृहस्थ में रह नहीं सके तो दूसरों को कैसे कह सकते? इसलिए वो राजयोग की शिक्षा दे ना सके. బాబా చెప్తున్నారు, సన్యాసులు ఎప్పుడు కూడా ఇలా చెప్పలేరు కమల సమానంగా పవిత్రంగా ఉండండి అని. వాళ్ళు శిష్యులకి చెప్పేది బ్రహ్మతత్వాన్ని జ్ఞాపకం చెయ్యండి అని నేర్పిస్తారు, పరంధామాన్ని. కానీ అది కూడా వాళ్ళ వల్ల కాదు, చేయలేరు. ఎందుకంటే అది కూడా పరిచయం తెలియదు కదా, ఇంటి యొక్క పరిచయం తెలియదు, బాబా పరిచయం తెలియదు. అందుకని అది కూడా సంపూర్ణంగా చేయలేదు వాళ్ళు. ఒకవేళ ఇంట్లో ఉంటూ మీరు కమల సమానంగా పవిత్రంగా ఉండండి అంటే వచ్చే శిష్యులు ఏమంటారు, మీరు ఎందుకండి ఇల్లు వదిలేస్తారు, మరి మేము ఎలా పవిత్రంగా కాగలం గృహస్థంలో ఉంటూ? మీరే అలా చేయలేంది ఇతరులకి మీరు చెప్తే మేము ఎలా చేయగలము అంటారు. అందుకే సన్యాసులు రాజయోగ శిక్షణ ఇవ్వలేరు, ఎందుకంటే రాజయోగము ప్రవృత్తి మార్గానికి సంబంధించింది ఇది.
अभी तुम सभी धर्म वालों के राज को समझ गए हो और एक धर्म को फिर अपने समय पर ఆనా है. ఇప్పుడు అన్ని ధర్మాల యొక్క రహస్యం మీరు అర్థం చేసుకున్నారు. ప్రతి ఒక్క ధర్మస్తులు వాళ్ళ టైం వచ్చేటప్పుడు వాళ్ళు రావాల్సి ఉంటుంది. డ్రామాలు कलयुग से फिर सती को होना है. सती के लिए चाहिए आदि सनातन देवी देवता धर्म और कोई धर्म मनुष्य को देवता बना नहीं सकते. ఇప్పుడు కలియుగం నుండి సత్యయుగంగా మారేది ఉంది. సత్యయుగంలో ఆది సనాతన దేవి దేవత ధర్మం వాళ్ళు కావాలి. ఇంకే ధర్మం వారు కూడా మనుషుల్ని దేవతలుగా చేసే కార్యం చెయ్యరు. మనుషుల్ని క్రిస్టియన్ గా చేస్తారు, బౌద్ధిగా చేస్తారు, ఇస్లామీగా చేస్తారు, కానీ దేవతలుగా తయారు చేసే కార్యం ఇంకే ధర్మంలో చేయరు. उन्होंने जाना ही मुक्ति में सुख है ही स्वर्ग. जब हम देवी देवता बने तब दूसरे धर्म वाले मुक्ति में ही जाए. जब तक हम जीवन मुक्ति धाम स्वर्ग में नहीं गए तब तक कोई मुक्ति में जा नहीं सकते. बाबा చెప్తున్నారు ఇతర ధర్మాల వాళ్ళు పాత్ర ముక్తిలో వెళ్ళే పాత్ర ఉంది కదా, స్వర్గంలో రాడు కదా. అందుకే వారు దేవతలు ఎవరు ఎవరిని దేవతలుగా చేసే పాత్ర లేదు. మనం ఎప్పుడైతే దేవత ధర్మస్తులుగా ఈ సతీగంలో జన్మ తీసుకుంటామో జీవన్ ముక్తి ధామం అంటారు కదా స్వర్గాన్ని, అక్కడ చేరిపోతాము. అప్పుడు మిగిలిన వాళ్ళందరూ ముక్తి ధామానికి వెళ్తారు. అంతవరకు మనం జీవన్ ముక్తిలో వెళ్లే వరకు మిగిలిన వాళ్ళకి ముక్తి దొరకదు అంటున్నారు బాబా. स्वर्ग और नरक इकट्ठा रह नहीं सकते. हम जीवन मुक्ति का वर्षा पाएंगे तो जीवन बंद वाले रहने नहीं चाहिए. तुम जानते इस समय है संगम. तुम ही कल्प के संगम पर बाबा से मिलते हो, दूसरे कोई मिल ना सके. दूसरे समझते ये तो कलयुग है. हम अभी कलयुग में नहीं है. बाबा से स्वर्ग के लिए फिर से वर्षा पा रहे हैं. బాబా చెప్తున్నారు స్వర్గము నరకము కలిపి ఒక చోట ఉండవు కదా. ఎప్పుడైతే జీవన్ముక్తి వారసత్వం మనం పొందుతామో స్వర్గం అనేది ఉంటుందో అప్పుడు జీవన బంధన ఉండే ఛాన్స్ లేదు అంటున్నారు బాబా. ఉండడానికి వీలు లేదు. అందుకే అందరూ ముక్తికి వెళ్ళిపోతారు, ఇంకా జీవన బంధం నుండి ముక్తులే. బాబా చెప్తున్నారు మీరు ఇప్పుడు తెలుసుకున్నారు సంగమ యుగంలో ఉన్నాం మేము. కల్పం యొక్క సంగమ యుగంలోనే బాబాతో కలుసుకుంటున్నాం. మీరే కలుసుకుంటున్నారు, వేరే వాళ్ళు ఎవరు కలవలేదు. వేరే వాళ్ళందరూ మేము కలియుగంలో ఉన్నామని అనుకుంటున్నారు, ఇంకా సంగమ యుగంలోకి రాలేదు కదా. మనమైతే కలియుగంలో లేము, ఇప్పుడు సంగమ యుగంలో వచ్చేసాము. బాబా నుండి స్వర్గంలో వెళ్ళడం కోసం వారసత్వం కూడా పొందుతూ ఉన్నాం మనము. हम जीते जी मरकर बाप के बने. जो एडाप्ट होते उन्हें दोनों जहानों का मालूम पड़ता है. फलाने के थे अब फलाने के बने हैं. वो अपने मित्र संबंधी आदि सबको जानते, दोनों तरफ का मालूम रहता है. జీవిస్తూనే ప్రపంచంలో మనం శరీరంతో జీవించి ఉన్నాం, కానీ బుద్ధితో ఈ ప్రపంచం నుండి మరణించి బాబాకు పిల్లలైపోయాం. దీన్ని ఏమంటారు? దత్తత అవ్వడం, అడాప్ట్ అవ్వడం. బాబా దగ్గర అడాప్ట్ అయిపోయాను. అడాప్టెడ్ పిల్లలు ఎవరైతే ఉంటారో దత్తత అయిన పిల్లలు, వాళ్ళకి రెండు వైపులా ప్రపంచం తెలుస్తుంది. అంటే వాళ్ళ పాత అమ్మా నాన్న మిత్ర సంబంధికులు వాళ్ళెవరు కూడా తెలుస్తుంది. ఎవరి దగ్గర కొత్తగా దత్తత వెళ్ళిపోతారో ఆ తల్లి తండ్రి అక్కడ సంబంధాలు రెండు కూడా వాళ్ళకి ఉంటది అనమాట. రెండు విషయాల జ్ఞానం ఉంటుంది. ఫలానా వాళ్ళ పిల్లలుగా ఉండే వాళ్ళని ఇప్పుడు ఫలానా వాళ్ళ పిల్లలుగా దత్తత అయ్యాము అని. तुम बच्चे जानते हो इस दुनिया से हमने लंगर उठा लिया है, अब हम जा रहे हैं, इससे हमारा कोई ताल्लुक नहीं है. బాబా చెప్తున్నారు అలాగే ఇక్కడ కూడా దత్తత అయిపోయారు కదా బాబాకి. మీరు బాబాకి మనందరం దత్తత అయిపోయారు. దత్తత అయిపోయాక ఈ ప్రపంచం నుండి మన లంగర్ లేచిపోయింది. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాం బాబాతోని. ఈ ప్రపంచంతో మాకేం సంబంధం లేదు అని తెలిసిపోయింది కదా మీకు అని చెప్తున్నారు బాబా. ये भगवान अपने बच्चों से यानी परम पिता परमात्मा शालिग्राम बच्चों से बात कर रहे हैं. भगवान को आना है परंतु जानते नहीं. बाप को ना जानने के कारण मूंझ पड़ते हैं. इतने सहज बात कोई भी नहीं समझते. याद करते हैं लेकिन नहीं समझते हैं. బాబా చెప్తున్నారు భగవంతుడు శాలిగ్రామాలు ఆత్మలు అయిన పిల్లలతో భగవంతుడు పరంపిత పరమాత్మ మాట్లాడుతున్న విషయాలు ఇవి అని చెప్తున్నారు బాబా. భగవంతుడు దిగి రావాల్సి వస్తుంది కదా,
తన మాటలు మనతో మాట్లాడడానికి చెప్పటానికి. కానీ అతని కోసం పరిచయం తెలియని కారణంగా సంశయంలో ఉన్నారు మనుషులు. మనం చెప్పినా ఇది ఎంతవరకు రైట్ అనేది అందరికీ ఇది అర్థం కాదు. బాబా చెప్తున్నారు, ఇంత సహజమైన విషయాలు బాబా చెప్పేవి అయినా కూడా అర్థం కావట్లేదు. तुम जानते हम आत्मा शरीर लेकर पाठ बजाते हैं, हम परम धाम से आते हैं, वहां परम पिता परमात्मा भी रहते हैं. మీరు తెలుసుకున్నారు కదా, ఆత్మ మనం శరీరాన్ని ధరించి పాత్ర అభినయించటానికి వస్తున్నాం పరంధామం నుండి. పరంపిత పరమాత్మ కూడా పరంధామంలోనే నివసిస్తారు. మనుష్యతో నా ఆత్మకో నా పరమాత్మకో जानते, कैसे भगवान आकर मिलेगा क्या करेगा कोई भी नहीं जानते. మానవులకు ఆత్మ కోసం గాని పరమాత్మ కోసం గాని జ్ఞానం లేదు. భగవంతుడు వచ్చి ఎలా మనకి దొరుకుతాడు, ఏం చేస్తారు, వచ్చి ఏం ప్రాప్తిస్తారు ఎవ్వరికి తెలియదు. గీతా మే సారా రాంగ్ లిఖ్ దే నామ్ హీ బదల్ దియా హై. కొన్ని గీత చదివి తెలిసే అవకాశాలు ఉన్నాయా అంటే అంత రాంగ్ అయిపోయింది కదా. మెయిన్ గీత చెప్పింది ఎవరు అనేది పేరే మార్చేస్తారు. నిరాకారుడి పేరు తీసేసి కృష్ణుడు అని పెట్టేస్తున్నారు కదా, ఒక దేహదారి పేరు. దాంతో అది చదివినా ఏమీ అర్థమయ్యే పరిస్థితి కూడా లేదు. బాప్ పూछते हैं तो मुझे जानते हो ना. బాబా వచ్చినప్పుడు బ్రహ్మ బాబాలో అడగాల్సి వస్తుంది కదా, నన్ను తెలుసుకున్నారు కదా మీరు, మీకు అర్థమైందా నేను ఎవరో, తెలిసిందా, గుర్తుపట్టారా అని అడుగుతారు. కృష్ణ తోడే ऐसे कहेंगे तुम मुझे जानते हो, उनको तो सारी दुनिया जानती है. కృష్ణుడు ఒకవేళ గీత చెప్తే అడుగుతారేంటి, నేనెవరు మీకు తెలుసా, గుర్తుపట్టారా అని అడుగుతారా? అడిగే ప్రశ్నే లేదు. ఎందుకంటే కృష్ణుడు ఎవరు అనేది ప్రపంచం అందరికీ తెలుసు, శరీరధారి కదా. वो ज्ञान दे ना सके तो जरूर समझाना चाहिए भगवान रूप बदलता है परंतु కృష్ణుడు नहीं बनता. కాబట్టి కృష్ణుడు జ్ఞానం ఇవ్వలేరు. తప్పకుండా ఇది మనం అర్థం చేయించాలి. భగవంతుడు రూపం మార్చుకుని వస్తాడు అన్నారు కదా, ఒక శరీరంలో వస్తారు అతడు నిరాకారుడు. కానీ కృష్ణుడుగా అయితే రారు, కృష్ణుడి శరీరంలో అయితే రారు. वो मनुष्य के तन में आता है, कृष्ण के तन में नहीं आते हैं. మానవ తనువులో వస్తారు, సాధారణ మానవ తనువులో. దేవతగా ఉన్న కృష్ణుని తనువులో రా అని చెప్పాలి. ये है ब्रह्मा, वो है ही कृष्ण की आत्मा. सिर्फ थोड़ी सी बात में भूले है. ये है कृष्ण के 84वें जन्म की आत्मा जो फिर आदि में कृष्ण बनता है. अंतिम जन्म में कृष्ण पद पाने के लिए पुरुषार्थ कर रहे हैं. ये कितनी गुप्त बात है, जरा सी बात भूल गई है, इसमें बड़ी తిరకంబాజీ है. బాబా చెప్తున్నారు, ఏ శరీరంలో బాబా వచ్చారు, ఇతను ఎవరు, బ్రహ్మ. ఇతడే మళ్ళీ ఆదిలోకి వెళ్ళి కృష్ణుడు అవుతారు. కృష్ణుని యొక్క ఆత్మే, కానీ డైరెక్ట్ కృష్ణుని రూపంలో ఉన్నప్పుడు రారు బాబా, అవసరం లేదు. దేవతలుగా అందరూ ఉన్నప్పుడు చిన్న తేడా అన్నమాట. అంటే కృష్ణుని యొక్క ఆత్మే అయినప్పటికీ 84 జన్మలు తీసుకొని ఆఖరు జన్మలో ఉన్న శరీరం ఇది కృష్ణుడే, కానీ కృష్ణుడు రూపం లేదు అతనిది, సాధారణ మానవుడైపోయారు. అప్పుడు బాబా వస్తున్నారు ఇతని శరీరంలో. దీని ద్వారా మళ్ళీ అతడు కృష్ణుడిగా తయారవుతున్నారు, బాబా నుండి ప్రాప్తులు పొంది. అంటే శివ్ బాబా బ్రహ్మ బాబాలో వచ్చారు. బ్రహ్మ బాబా అంటే ఒకప్పుడు కృష్ణుడిగా ఉన్న ఆత్మ పోగొట్టుకున్న పదవి, కృష్ణుని యొక్క పదవి. ఆ పదవి పొందడానికి మళ్ళీ పురుషార్థం చేస్తున్నారు ఈ సంగమీగలో, చేసేస్తారు. అప్పుడు సాకారంగా బాబా వచ్చి చెప్పినప్పుడు ఈ పాయింట్ చెప్పారు. ఇప్పుడైతే పురుషార్థం పూర్తయింది, సూక్ష్మలోకంలో చేరుకున్నారు కూడా బ్రహ్మ. ఎంత గుప్తమైన విషయాలు ఇవి. బాబా చెప్తున్నారు, చిన్న విషయమైనా మరచారు, చిన్న తేడా వచ్చింది అన్న ఇదేంటంటే జారిపోయే విషయాలు అంటున్నారు బాబా. तुम जानते हम कृष्ण के घराने के थे, अब शिव बाबा से फिर राजभाग्य ले रहे. हमारी बुद्धि में कृष्ण बैठता नहीं. मनुष्य तो कह देते కృష్ణ భగవాన్ వాచ్. మీరు ఇప్పుడు తెలుసుకున్నారు, కృష్ణుని వంశంలో ఉండే వాళ్ళ మనం శివ్ బాబా నుండి మళ్ళీ ఆ రాజభాగ్యాన్ని తీసుకుంటున్నాము. మీ బుద్ధులు అయితే కృష్ణుడు లేడు కదా, జ్ఞానం ఏంటో కృష్ణుడు చెప్తున్నారు అనుకుంటారా? నిరాకారుడు శివ్ బాబా చెప్తున్నారని వింటున్నారు కదా. మనుష్యతో కేదైతే కృష్ణ భగవాన్ వాచ్ కుछ भी सिद्ध नहीं होता है. మనుషులైతే కృష్ణ భగవాన్ వాచ అని చెప్తారు,
కానీ గీతలో ఉన్న కొన్ని విషయాలకు ఆ కృష్ణుడు అని అనుకోవడానికి మ్యాచ్ అవ్వట్లేదు, నిరూపణ అవ్వట్లేదు. అశరీరి, అయోనిజుని నేను, అశరీరిని, అకర్త, భోక్త, ఇవన్నీ పరిచయం చెప్పారు కదా. మరి కృష్ణుడు యోనిజలో వచ్చారు జన్మలోని, ఇవన్నీ మరి తేడా ఉంది కదా, నిరూపణ అవ్వట్లేదు కదా అది కృష్ణుడు చెప్పారనేది. गीता में दिखाए 5 पांडव जाकर बचे, कल्पी के आयु लाखों वर्ष दे दी है. గీతలో పంచ పాండవులు మిగిలేరని చూపించారు. మహాభారత యుద్ధం జరిగింది, పాండవులు మిగిలేరు. కల్పం యొక్క ఆయుష్ కూడా లక్షల సంవత్సరాలు చూపించేశారు శాస్త్రాల్లో. इतनी सहज बात भी मनुष्य नहीं जानते, तुम कितना इशारे से समझ सकते हो कि हम ही सूर्यवंशी घराने के थे, अब सूर्यवंश से शूद्रवंशी में आए, फिर ब्राह्मण से देवता बनते हैं. బాబా చెప్తున్నారు, మనుషులకి విషయాలు అర్థం కావట్లేదు, మీరైతే సౌజ్ఞతోనే అర్థమైపోయినట్టు అర్థం చేసుకుంటున్నారు బాబా మాటల్ని. ఏమర్థమైంది? మేమే సూర్యవంశీ దేవతలుగా ఉండేవాళ్ళం, జన్మల్లో వస్తూ శూద్ర వంశం అయిపోయింది. అంటే దేహాభిమానము, వికారాలు ఇవన్నీ వచ్చేస్తే వాళ్ళని ఏమంటారు? శూద్ర వంశం అయిపోయాం. మళ్ళీ బాబా వచ్చి బ్రాహ్మణులుగా చేశారు, బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతున్నాం ఇప్పుడు మనం. वर्णों को भी बुद्धि में रखना पड़ता है, उन्होंने वर्णों को भी आधा कर दिया. బాబా చెప్పే ఈ వర్ణాల రహస్యాన్ని కూడా బుద్ధిలో గుర్తుంచుకోవాలి. భక్తిలో కూడా ఈ వర్ణాల యొక్క రహస్యం క్లియర్ గా లేదు, ఎందుకంటే సగము అక్కడ చూపించలేదు విశ్వరూపంలో వర్ణాలు. छोटी ब्राह्मण और शिव बाबा को भूल गए, बाकी देवता क्षत्रिय वैश्य शूद्र दिखा दिया है. ब्राह्मण तो जरूर चाहिए ना, ब्रह्मा की औलाद कहाँ गई, ये कोई की बुद्धि में नहीं बैठता है. పిలక అయిన బ్రాహ్మణుల్ని విశ్వరూపంలో ముఖము దేవత, భుజాలు క్షత్రియ, పొట్ట వైశ్య, కాళ్ళు శూద్రులు, ఇది చూపించారు వర్ణాల రహస్యం. కానీ దేవత ముఖ భాగం అయితే అంతకన్నా పైన బ్రాహ్మణులు పిలక స్థానం, ఆ పిల్లక మీద పుష్పం, శివబాబా, ఈ రెండు చూపించలేదు, మా ఏం చేసేసారు. బ్రాహ్మణులు తప్పకుండా కావాలి కదా, అదే అసలైన పరివర్తన కాలం బ్రాహ్మణ జన్మ కదా. బ్రహ్మ సంతానం, బ్రహ్మతోనే సృష్టి స్టార్ట్ అయినప్పుడు మరి బ్రహ్మ సంతానం బ్రాహ్మణులు లేకుండా మిగిలిన దేవతా క్షత్రియులు ఎలాగొచ్చేసారు అంటున్నారు బాబా. కానీ ఇవి ఎవరి బుద్ధిలోని కూర్చోట్లేదు, భక్తిలో ఉన్న వాళ్ళకైతే తెలియదు ఈ విషయాలు. तुमको बाप अच्छी रीति समझाते, तुमको बुद्धि में अच्छी रीति धारण करना है. जो नॉलेज बाप की बुद्धि में वो तुम्हारे में भी रहनी चाहिए. బాబాలో ఏదైతే జ్ఞానం ఇది ఉందో, మనం ఏదైతే వింటున్నామో ఇది మీ బుద్ధిలోని చక్కగా ధారణ చేసుకోవాలి, బుద్ధిలో కూర్చుండిపోవాలి. మీ బుద్ధిలోని బాబా బుద్ధిలో ఎలా ఉందో సేమ్ మీ బుద్ధిలో కూడా అలా ప్రతి పాయింట్ యొక్క అర్థము రహస్యం అన్ని కూర్చోవాలి. मैं तुम आत्माओं को आप समान बनाता हूँ, అందుకే బాబా ఏం చెప్తున్నారు? నా సమానంగా మిమ్మల్ని తయారు చేస్తున్నాను, అందుకే నా మాదిరిగానే మీ బుద్ధిలో ఈ జ్ఞానం ఉంచుకునే ప్రయత్నం చేయండి. जो सृष्टि चक्र की नॉलेज मेरे में वो तुम्हारी बुद्धि में भी है, बुद्धिवान चाहिए. ఏ సృష్టి చక్రం యొక్క ఏ జ్ఞానం నా బుద్ధిలో ఉందో మీ బుద్ధిలో కూడా ఇప్పుడు ఉంది, అంతా నేను మీకు ఇచ్చేస్తున్నాను కదా అంటున్నారు బాబా. కాబట్టి తెలివైన వారిగా కావాలి, ఈ జ్ఞానం బుద్ధిలో పెట్టుకుని. బాబా के साथ योग भी हो और घड़ी घड़ी विचार सागर मंथन होता रहे. तुम अब सम्मुख बैठे, బాబాతో యోగం కూడా పెట్టుకొని ఉండాలి, గడి గడికు విచార సాగర మంతన జరుగుతూ ఉండాలి. అంటే జ్ఞాన పాయింట్స్ గుర్తొస్తూ ఉండాలి రోజు మొత్తంలో. ఇప్పుడేమో బాబా సమ్ముఖంగా కూర్చున్నారు, మీరు సమझते हो, बाबा तो बिल्कुल सहज समझाते हैं. कहते भी आत्मा परमात्मा सदगुरु दलाल के रूप में पढ़ाते, दलाल अथवा सौदा कराने वाले बाप इन द्वारा आकर अपने साथ सौदा कराते हैं. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు కదా, బాబా పూర్తి సహజంగా అర్థం చేస్తున్నారు. ఆత్మ పరమాత్మ కలుసుకున్నాం మనం ఇప్పుడు, అంటే సద్గురు పరమాత్మ ఈ బ్రహ్మ దళాలి ద్వారా వచ్చి మనకు దొరికేది. బాబా ఈ బ్రహ్మ తను ద్వారా వచ్చి తనతో మన సంబంధం, మన వ్యాపారం నిశ్చితం చేయిస్తున్నారు. దళాలి అంటే వ్యాపారం యొక్క బేరాన్ని తెస్తారనమాట, కస్టమర్స్ ని తీసుకొస్తారు, వాళ్ళకి కమిషన్ ఇస్తారు కదా. అలా కమిషన్ వస్తుంది బ్రహ్మ బాబాకు, మీకు కూడా. మీరు ఎవరినైనా బాబా ఇంటికి తెచ్చి బాబా పిల్లలుగా చేశారనుకోండి, మీకు కమిషన్ ఉంటుంది, మీరు దళాలి.
तुम जानते हो दलाल को याद नहीं करना కానీ దళాల్ని గుర్తు చేసుకోకూడదు. మీరు ఎవరికైనా జ్ఞానం ఇచ్చారనుకోండి, మీరు నన్ను గుర్తుపెట్టుకోండి అని చెప్పకూడదు. మీరు వాళ్ళు కూడా మనం వెనుక పడకూడదు. बाबा वेनका पड़ल वाले दलाल द्वारा हमारी सगाई होती है शिव बाबा से. तुम सब बीच वाले दलाल हो. कहते हैं परमपिता परमात्मा से तुम्हारा क्या संबंध है, तुम सगाई कराने की युक्ति रचते हो, फिर प्रजापिता का नाम भी देते हो. वर्षा शिव बाबा से मिलता है, स्वर्ग का रचयिता ही वो है. బాబా చెప్తున్నారు, మీరు ఇప్పుడు తెలుసుకున్నారు దళాలిని జ్ఞాపకం చేయకూడదు. దళాలి అంటే దళాలి ద్వారా సంబంధం నిశ్చితం అవుతుంది అన్నమాట, మీడియేటర్. అలా శివ్ బాబాతో మీ సంబంధం నిశ్చితమైంది దళాలి ద్వారా. మీరందరూ కూడా దళాలి అయి అడుగుతారు మనుషులకి జ్ఞానం చెప్పినప్పుడు. పరంపిత పరమాత్మ అని అంటారు కదా, మీరు గాడ్ ఫాదర్ అంటారు కదా, అతనితో మీ సంబంధం ఏంటి అని అడిగినప్పుడు వాళ్ళకి అది గుర్తొస్తుంది. నిజమే, గాడ్ ఫాదర్ ఉన్నారు కదా మన రిలేషన్. ఈ సంబంధాలన్నీ గుర్తుపెట్టుకున్నాం కానీ అతన్ని మర్చిపోయాము. అతను మనకి ఏమవుతారు, అతనితో ఇప్పుడు ఎలా సంబంధం పెట్టుకోవాలి అన్ని వాళ్ళకి గుర్తొస్తాయి మనం ఈ జ్ఞానం చెప్పేటప్పటికి. ఈ విధంగా బాబాతో వాళ్ళ సంబంధం నిశ్చితం చేసే యుక్తి రచిస్తూ ఉంటారు మీరు. ఏ మాటలతో వాళ్ళ సంబంధం బాబా వైపు మనం జోడించాలి, వాళ్ళ బాబా పిల్లలు అవ్వాలి అని. అందుకని మీడియేటర్ మీరు అంటున్నారు బాబా. ప్రజాపిత పేరు కూడా చెప్తారు కదా, శాస్త్రాల్లో కూడా ప్రజాపిత పేరు పెట్టారు కదా, అతను ఎవరు ఏంటి అది కూడా చెప్తాను. అలాగే వారసత్వం శివ బాబా నుండి దొరుకుతుంది, ఎందుకంటే అతడే స్వర్గ రచయిత అని ఇది కూడా చెప్పాలి. जीव आत्माओं की परमात्मा के साथ सगाई होती, सगाई की थी, वर्षा पाया था, फिर से पाते हैं. ఇక్కడ జీవాత్మలందరికీ పరమాత్మతో సంబంధం నిశ్చితం అవుతుంది సంగమీగంలో. ఒకప్పుడు ఆ సంబంధం నిశ్చితం చేసుకుని వారసత్వాన్ని పొందాం, స్వర్గాన్ని పొందాం. మళ్ళీ ఇప్పుడు అది పొందుతూ ఉన్నాం. तुम जानते हो हमारा कल्प 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 के संगम का यही धंधा है, और कोई आत्माओं की परमात्मा से सगाई नहीं कराते हैं. మీరు ఇప్పుడు తెలుసుకున్నారు కదా, కల్పం యొక్క సంగమం వచ్చేటప్పటికి మన యొక్క వ్యాపారం ఇది మొదలవుతుంది. మన వ్యాపారం అనండి, కర్తవ్యం అనండి. ఏంటది? పరమాత్మతో సంబంధం నిశ్చితం చేసే, అందరి సంబంధం నిశ్చితం చేయించే మీడియేటర్ అయ్యే డ్యూటీ ఇది. ప్రతి కల్పలో సంగమీగం వచ్చేసరికి మన పార్ట్ ఇది, దళాలి అయి సంబంధం నిశ్చితం చేయించడం. ఇంకెవ్వరూ ప్రపంచంలో ఆత్మల యొక్క సంబంధం పరమాత్మతో నిశ్చితం చేయించలేరు. ఎందుకంటే అతను ఎవరు ఏంటి పరిచయం తెలిస్తే కదా. పరిచయం తెలియని దళాలు ఎవరైనా వెళ్ళి ఎలా ఎవరికైనా సంబంధాన్ని తేగలరు? వాళ్ళు ఏం చదివారు, ఏం చేస్తున్నారు, వాళ్ళ పోస్ట్ పొజిషన్, వాళ్ళ హైట్ వెయిట్ అన్నీ కంప్లీట్ తెలిసినప్పుడే కదా పరిచయం చెప్పి వాళ్ళని వాళ్ళ సంబంధంలో తీసుకొస్తారు. మరి బాబా కోసం తెలిసిన వాళ్ళు మీరే, పరమాత్మ ఎవరు అనేది ఖచ్చితంగా తెలిసిన వాళ్ళు కాబట్టి మీరే పరమాత్మతో సంబంధాన్ని నిశ్చితం చేయించే సేవ చేస్తారు సంగమీగంలో. ఇంకెవ్వరు ఇది చేయలేరు. सगाई भी उनसे कराते जो विश्व का मालिक बनाते हैं, यह ऊंचे ते ऊंच रूहानी सगाई. మనము ఎలాంటి వాళ్ళతో సంబంధం ఏర్పరుస్తున్నాం? ఆత్మల సంబంధం ఎలాంటి వ్యక్తితో ఏర్పరుస్తున్నాం? ఎవరైతే విశ్వానికి అధిపతులుగా తయారు చేస్తారో, అంత గొప్ప ప్రాప్తి ఇచ్చేదారు, అలాంటి పరమాత్మతో మనం సంబంధం నిశ్చితం చేయిస్తున్నాం. కొంతమంది పెళ్ళిళ్ళు పేరెంటాలకి మధ్యవర్తిగా వహిస్తూ ఉంటారు అన్నమాట. లౌకికంలో 20 వ్యవహారాలు అది కూడా మనం తగ్గించుకోవాలి ఇప్పుడు. ఎందుకంటే దానికి దీనికి పూర్తి భిన్నమైంది కదా. దానిలో ఎక్కువ వెళ్ళారంటే మీరు లౌకికంలో దళాలి ఏమన్నారు బాబా అని ఈ పాయింట్ తీసుకెళ్ళి అక్కడ ఉపయోగించుకోండి. దళాలి పెళ్లి సంబంధాలు తీసుకెళ్ళడం చేయడం అలాంటి చిక్కుల్లోని పడకండి. మీరు న్యారేప్యారేగా ఉండండి లౌకికంలో ఉంటూ. అసలైన సంబంధం బాబాతో మీద ఉండాలి. ఎవరికైనా బాబాతో సంబంధం ఏర్పరిచి
డ్యూటీ చేయాలి. ఇది ఉన్నతోన్నతమైన ఆత్మిక సంబంధం, ఆత్మిక నిశ్చితమైన సంబంధం అంటారు దీన్ని. रूहानी सगाई करना कल्प कल्प बाप से ही सीखते, कल्प कल्प ऐसा होता है, कल्प कल्प మనుషు से దేవత జరూర్ బంతే. ఆత్మిక సంబంధం నిశ్చితం చేసుకోవడము, ఇతరుల సంబంధాన్ని నిశ్చితం చేయించటము, కల్పకల్పం బాబా నుండి ఇది నేర్చుకుంటున్నాం మనం. కల్పకల్పం ఇలా జరుగుతుంది. మళ్ళీ సంగమయుగం వచ్చినప్పుడు మీరు ఇలాగే ఈ సేవ చేస్తారు. మనుషుల నుండి దేవతలు తప్పకుండా తయారవుతారు. కల్పకల్పం దేవత పిలిసి మనుష్య అంతే. మళ్ళీ దేవతలు అలా ఉండిపోతారా? మళ్ళీ మనుషులు అవుతారు. ఇదంతా డ్రామాలో రీల్ షూట్ అయిపోయింది, సినిమా. ఇది జరగాల్సింది. मनुष्य तो मनुष्य है, परंतु क्यों लिखा है मनुष्य से देवता के? क्योंकि देवता धर्म स्थापन करते हैं. तुम भी जानते हो इस सगाई से हम मनुष्य से देवता बन रहे हैं. మనుషులు మనుషులే. ఆ యుగంలో ఈ యుగంలో ఎప్పుడైనా మనుషులే. 2 కాళ్ళు 2 చేతులు సేమ్ కదా. కానీ మనుషుల్ని దేవతలుగా తయారు చేసాడు భగవంతునని ఎందుకు రాశారు శాస్త్రాల్లో, గ్రంథాల్లో? ఎందుకంటే దేవత ధర్మాన్ని స్థాపిస్తున్నారు అతను వచ్చినప్పుడు. అంటే మనుషుల యొక్క ధర్మం దేవతా ధర్మం తయారవుతుంది. అంటే దేవతా గుణాలు. ఇక్కడ కూడా అంటాం, ఎవరైనా మంచి బిహేవియర్ ఉంటే, మంచి నడవడికతో ఉంటే దేవత అండి వాళ్ళు. నిజంగా కొంచెం కూడా వాళ్ళని పాయింట్అవుట్ చేయలేం మనం, దేవత వాళ్ళు అని అంటారు కదా. మరి సత్యగాన అందరూ అలా ఉంటారు. ఇక్కడ ఎంత దేవత అని అనిపించాలంటే వాళ్ళు ఉన్నా కొంచెం ఏదో మైనస్ పాయింట్స్ ఉంటాయి. కానీ అక్కడ ఏదో చెప్తారు కదా 32 36 గుణాలు అంట, అన్నీ కూడా సంపన్నంగా ఉంటాయి అన్నమాట వాళ్ళలో. మీరు ఇప్పుడు తెలుసుకున్నారు కదా, ఇది శివబాబాతో మన సంబంధం నిశ్చితం చేయిస్తే, ఈ సంబంధం నిశ్చితం చేసుకుంటే ఎంగేజ్మెంట్ బాబాతో మనుషుల నుండి దేవతలు అయిపోతున్నాం. ఇంకెవరైనా వ్యక్తులతో ఎంగేజ్మెంట్ పెట్టుకుంటే అవుతామా దేవతలు? అవుతామా? మనిషి కూడా మనిషిగా ఉండడం, పతన అవస్థకి వెళ్తాం కదా. सब कहते हैं क्राइस्ट से 3000 वर्ष पहले भारत है बनता, परंतु बुद्धि में नहीं आता है. भारत पहले स्वर्ग था, अभी भी कितने मंदिर बनाते, परंतु सबकी उतरती कला है, हमारी है चढ़ती कला. चढ़ती कला में 1 सेकंड लगता है. క్రైస్ట్ రాకపూర్వం, క్రీస్తు రాకపూర్వం 3000 సంవత్సరాలలో, 3000 సంవత్సరాల పూర్వం, క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాల క్రితం భారతదేశం హెవెన్ గా, పారడైజ్ గా ఉండేదని చెప్పారు వాళ్ళు. కానీ అది విన్నప్పుడు కూడా ఎవరి బుద్ధిలో రావడం లేదు. అంటే భారతదేశమే స్వర్గంగా ఉండేదా? ఆకాశం మీద ఎక్కడ స్వర్గం లేదు, ఇక్కడే స్వర్గం నడిచిందన్నమాట. అందుకే కదా ఇన్ని మందిరాలు కూడా కట్టారు, దాని జ్ఞాపకార్థం. కానీ ఇవన్నీ తెలియకుండా భక్తి చేయడం వలన ఎంత భక్తి చేసినా, మందిరాలు కట్టినా దిగిపోతుంది, దిగే కళల్లోకి వచ్చేసారు. ఇప్పుడు మనకి అన్ని తెలుసుకున్నాం కాబట్టి ఎక్కే కళల్లోకి వెళ్తున్నాం. ఎక్కే కళల్లో వెళ్ళడానికి ఎంత టైం కావాలి? 1 సెకండ్. దిగే కళల్లో 5000 సంవత్సరాలు. 1 సెకండ్ అంటే 5000 సంవత్సరాల్లో నెమ్మదిగా ఇది దిగుతూ వచ్చిన దాంతో సంగమ యుగం యొక్క 100 సంవత్సరాలు 1 సెకండ్తో ఈక్వల్. 1 సెకండ్ పడుతుంది అంటారా? ఏముంది, జ్ఞానంలో వచ్చి 40-50 సంవత్సరాలు నడిచిపోయినా మొన్న ఇంకా నడుస్తున్నాం అంటే ఈజీగా అలా టైం గడిచిపోతుంది. చూడండి, 1 సెకండ్ ఎక్కే కళల్లో వెళ్ళడానికి. ఏ రోజు నిశ్చయం ఏర్పడిపోయిందో నేను ఎక్కాల్సింది అని, నేను ఉన్నతిలో వెళ్ళాలి అని, ఎక్కే కళలు మొదలైపోయాయి కదా సెకండ్లో. అచ్చా,
मीठे मीठे से खिलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। बाबा नमस्ते। धारणा के लिए मुख्य सार। फर्स्ट पॉइंट, कभी भी किसी बात में मूंझ कर निश्चय में ऊपर नीचे नहीं होना है। ఎప్పుడు కూడా ఏ విషయంలోని సంశయంలోకి వచ్చి మీ నిశ్చయంలో మీ నిశ్చయం అనేది హెచ్చు తగ్గులు కాకూడదు. ఏ పరిస్థితి ఏ కారణం అలాంటిది తయారు కాకూడదు మన నిశ్చయాన్ని అప్ డౌన్ చేసేలాగా. నిశ్చయం అంటే నిశ్చయం అంతే. घर बार संभाल के कर्मयोगी होकर रहना है. ఎవరైతే గృహస్థంలో ఉన్న వాళ్ళు ఉన్నారో పిల్లలు బాధ్యత దాన్ని సంభాలిస్తూ కూడా కర్మయోగిగా ఉండడం పురుషార్థం చేయండి, ప్రయత్నించండి. విజయమాల में नजदीक आने के लिए पवित्र जरूर बनना है. విజయమాలలో సమీపమైన పూసగా మనం రావాలి అంటే తప్పకుండా పవిత్రంగా తయారవ్వాలి అని చెప్తున్నారు బాబా. सेकंड पॉइंट, बुद्धिवान बनने के लिए జ్ఞాన్ కా విచార్ సాగర్ మంతన్ करना है. బుద్ధివంతులుగా తయారవడం కోసం తెలివైన వారిగా తయారవడం కోసం జ్ఞానం యొక్క విచార్ సాగర మంతన చెయ్యాలి అని చెప్తున్నారు బాబా. सदा खिदमत सेवा में तत्पर रहना है. आप समान बनाने की सेवा करनी है. సదా ఈ సేవలో తత్పరులై ఉండాలి. తమ సమానంగా ఎంతో మందిని బాబా పిల్లలుగా తయారు చేసే సేవలో ఎంతో మంది బాబా పిల్లలు ఆ జీవితంలో చివరి వరకు ముందుకెళ్ళేలా ఆ సేవలో మనము నిమగ్నులై ఉండాలి, తత్పరులై ఉండాలి. బాబా చెప్తున్నారు తెలివైన వారు అవడానికి జ్ఞానం యొక్క విచార సాగరం అంటారు. వినేసాం వెళ్ళిపోయి వదిలేసామంటే తెలివి పెరగదు. బాబా ఇది చెప్పారు కదా, ఇలా చెప్పారు కదా, ఎవరికైనా ఈ పాయింట్తో మనం మొదలు పెట్టాలి, ఇలా చెప్పాలి, అది మళ్ళీ ప్రాక్టికల్గా చేస్తూ ఉండడము. జీవితంలో కొన్ని పాయింట్స్ ఉంటాయి, ఎవరికైనా చెప్పేటప్పుడు ఉపయోగించాలి. కొన్ని పాయింట్స్ ఉంటాయి మన ఎదురుగా పరిస్థితి వచ్చినప్పుడు ఏ పరిస్థితిలో ఏది ఏ పాయింట్ ఉపయోగిస్తే నా మానసిక స్థితి స్టేబుల్గా ఉంటుంది, ఆ పాయింట్ అక్కడ ఉపయోగించాలి. ఏ పరిస్థితిలో ఏ పాయింట్ ఉపయోగిస్తే నా స్థితి బాగుంటుంది, అప్ డౌన్ కాకుండా డిస్టర్బ్ కాకుండా, ఆ పాయింట్ అక్కడ గుర్తొచ్చేది, దాన్ని ఉపయోగించాను. ఏ పాయింట్ నేను ఉపయోగిస్తే బాబా మీద కానీ పరివారం మీద కానీ యజ్ఞం మీద కానీ సంశయం రాదు, సంశయం రానివ్వకూడదు, నెగిటివ్ అనేది రానివ్వకూడదు. దానికోసం ఏ పాయింట్స్ని మనం తెచ్చుకోవాలి. అక్కడ మాయ సంశయంలో తెచ్చుస్తూ ఉంటుంది కదా. ఇవన్నీ కూడా మనం ఇప్పుడు ఏంటంటే మురళి విన్నప్పుడు పెట్టెలో పెట్టేసుకుంటాం తిజోరీలో, అది వెళ్ళాక రోజంతా దాన్ని ఎలా అప్పుడు తెలివి పెరుగుతుంది. మీరు తెలివైన వారిగా తయారవడానికి జ్ఞానం యొక్క విచారసగనమంతన చెయ్యాలి. సదా సేవలో తత్పరలే ఉండాలి. తమ సమానంగా ఇతరులని తయారు చేసే సేవ చెయ్యాలి అని చెప్తున్నారు బాబా. వరదానము बाबा शब्द की स्मृति से हद के मेरेपन को अर्पण करने वाले बेहद के वैरागी भव. బాబా అనే పదాన్ని స్మృతిలో ఉంచుకోవటం ద్వారా హద్దులో ఉన్న నాది అనే భావాన్ని అర్పించేటటువంటి బేహద్ వైరాగిగా కండి, అనంతమైన వైరాగిగా కండి. कई बच्चे कहते हैं मेरा ये गुण है, मेरी शक्ति है, ये भी गलती है. కొంతమంది పిల్లలు అంటారంట నా గుణం ఇది, ఈ మంచి గుణం నాలో ఉంది, నేను ఎంత మంచిదాన్ని, నేను ఎంత మంచివాడను, నాలో ఈ శక్తి ఉంది అని ఇలా అనుకోవడం, మనసుతో మనం స్వీకరించడం ఇది కూడా పొరపాటే. నా విశేషత, నా మంచి గుణం ఇది, నా శక్తి, ఇలా అనుకోవడం కూడా పొరపాటు. పరమాత్మ దేనికో మీరా మాన్న ఏ మహాపాపే. ఎందుకంటే పరమాత్మ ఇచ్చింది అంతా, పరమాత్మ ఇచ్చిన ప్రసాదాన్ని నాది అని అనుకోవడం, నా గొప్పతనము అనుకోవడం ఇది महापापम. कई बच्चे साधारण भाषा में बोल देते हैं मेरे इस गुण को, मेरी बुद्धि को यूज नहीं किया जाता, लेकिन मेरे कहना माना मेला होना ये भी टगी है. కొంతమంది పిల్లలు తెలియకతనంతో అంటే తెలియని
స్థితిలో సాధారణంగా మాటల్లో అనేస్తూ ఉంటారు, నాలో ఒక ఈ మంచి గుణం ఉంది, నాలో మంచి తెలివితేటలు ఉన్నాయి, నా దగ్గర మంచి ఐడియాస్ ఉన్నాయి, కానీ ఉపయోగించుకోరు. అక్కేలు ఉపయోగించుకోవట్లేదు నన్ను. ఇలా నాది అనడం కూడా మైల చేరడమే మనసులో, మీ ఆత్మలో. ఇది కూడా బాబాకు మోసం చేసినట్టే. इसलिए इस हद के मेरेपन को अर्पण कर सदा बाबा शब्द याद रहे, तब कहेंगे बेहद की वैरागी आत्मा. అందువలన ఈ హద్దులో ఉండే నాది అనేది అర్పించేసి సదా బాబా అనే పదం గుర్తుపెట్టుకోండి. బాబా ఇచ్చిన గుణాలు, బాబా ఇచ్చిన శక్తి, బాబా నడిపిస్తున్న నిజంగా ఆయన ఎంత అద్భుతం. అలా వెళ్ళిపోవాలి మన మైండ్ ప్రతి విషయం. అప్పుడు ఏమంటారు, అనంతమైన వైరాగి ఆత్మ అయిపోయారు మీరు అని. स्लोगन, अपनी सेवा को बाप के आगे अर्पण कर दो तो सेवा का फल और बल प्राप्त होता रहेगा. తమ సేవను బాబా ఎదురుగా అర్పించేసినట్లయితే సేవ యొక్క ఫలం మరియు బలము లభిస్తూ ఉంటుంది. స్లోగన్ కూడా వరదానంతో రిలేట్ అయి ఉంది చూడండి. నాది అనేది అర్పించడం అంటే మనం చేసిన సేవను కూడా ఏంటంటారు, పుణ్యం చేసి అది వదిలేయడం, ప్రవాహంలో అది వెళ్ళిపోయింది, దాన్ని పట్టుకోలేదు మనం. నన్ను ఏమంటారు, సేవను బాబా ఎదురుగా అర్పించు. నేను ఎంత చేశాను, నేను ఎంత చూసాను, నేను ఎంత పెట్టాను, అయినా నాకు గౌరవం లేదు, మర్యాద లేదు, నన్ను పట్టించుకోలేదు అంటే సేవను మనం బాబా ఎదురుగా అర్పించట్లేదు. నేను చేసింది నేను మర్చిపోవాలి. మళ్ళీ అది మాటల్లో కానీ ఆలోచనలో కానీ. కొంతమంది బాబా పాయింట్ చెప్పారు కదా కాబట్టి నేను అలా అనకూడదు, అది పద్ధతి కాదు అని కంట్రోల్లో ఉంటాం. కానీ మనసులోనైనా ఆలోచన నడవడం. ఫస్ట్ మాటల్లోనైనా కంట్రోల్ చేయండి, తర్వాత మనసులో కూడా నేను ఇంత చేస్తున్నాను, చేసాను, నేను వదిలేను, త్యాగం చేశాను, క్షమించాను, నేను దయ చూపించాను, ఇవన్నీ కూడా మనం వర్ణనలో రావడం కానీ ఆలోచనలో రావడం కానీ వదిలేస్తే అది మనం చేసిన సేవను బాబా ఎదురుగా అర్పించేసినట్టు. అప్పుడే అలాంటి సేవకే ఫలము మరియు దాని ద్వారా బలము మనకి లభిస్తూ ఉంటుంది ముందుకు వెళ్ళడానికి. అచ్చా, బాబా ఈరోజు చాలా విషయాలు చెప్పారు. ముఖ్యంగా అయితే బాబా మీద లవ్ పెరగాలంటే సేవలో ఫుల్ బిజీగా ఉండాలి, ఈశ్వరీయ సేవలు అని చెప్తున్నారు బాబా. దానివలన బాబా మీద లవ్ కూడా రోజు రోజుకి పెరుగుతుంటుంది. ఇంకోటి ఖుషి యొక్క నశ కూడా రోజు రోజుకి ఇంకా థర్మామీటర్ పైకి వెళ్ళిపోతూ ఉంటుంది, ఎప్పుడు డౌన్ అవ్వదు వాళ్ళది. ఇంకా బాబా చెప్పే కొత్త కొత్త పాయింట్స్ వినడం వల్ల కూడా లవ్ అనేది పెరుగుతుంది. దానికోసమే బాబా రకరకాల పద్ధతిలో పాయింట్స్ చెప్తూ రిఫ్రెష్ చేస్తూ ఉంటారు మనల్ని. అందుకే రోజు మురళి వింటేనే బాబా మీద లవ్ అనేది పెరుగుతుంది, అప్పుడే యోగం అనేది కుదురుతుంది. చాలా మంది యోగం చేసేయాలి, మేము రోజు వచ్చే 5 నిమిషాలు యోగం చేసి వెళ్ళిపోతాం. యోగా మురళి వింటే కదా యోగం కుదరడానికి. మురళిలో 4 సబ్జెక్ట్స్ వస్తాయి. మీరు ఎవరికి ఎలా జ్ఞానం చెప్పాలి, మీరు ఏ పాయింట్ ఎలాగ అర్థం చేసుకోవాలి, ఇతరులకి ఏ పాయింట్ ఎలా చెప్పాలి, ఇది జ్ఞానం. అలాగే బాబాతో ఏం మాట్లాడాలి, కొన్ని పాయింట్స్ ఇది మాట్లాడండి అని డైరెక్ట్ గా బాబా చెప్పరు, కానీ కొన్ని పాయింట్స్ ఎలా ఉంటాయంటే ఆ పాయింట్స్ మనం తీసుకొని బాబాతో మాట్లాడుతూ కూర్చుంటే మన మనసులో మనం అది యోగం అవుతుంది. ఈరోజు బాబా చెప్పింది మరి ప్రేమ పెరగటానికి పాయింట్స్ చెప్తున్నాను అంటున్నారు కదా బాబా. మరి రోజు మురళి వింటే ప్రేమ పెరుగుతుంది, ఆ ప్రేమే యోగానికి ఆధారం అన్నమాట, ఎటువైపు బుద్ధి వెళ్ళకుండా ఉండడానికి. ఇంకా బాబా దృష్టి యొక్క మహత్వం కూడా చెప్తున్నారు. దృష్టితో పరివర్తన అయిపోతున్నాం బాబా సంఘం యుగంలో వచ్చినప్పుడు కదా. అది ఇంకే యుగంలోనే ఎన్నో వేదాలు, శాస్త్రాలు, గీత, జపాలు, తపాలు చేశాం, కానీ బాబా వచ్చాక ఆయన దృష్టితో మన జీవితం మారిపోతుంది అనమాట. దేవతలుగా తయారు చేసేస్తున్నారు బాబా. బాబా మురళిలో పాయింట్స్ ఇచ్చి మనకు సుఖము, లవ్ అనేది అనుభవం చేస్తున్నారు. ఎందుకంటే ఎన్నో జన్మల నుండి అనేక దుఃఖాలు చూసేస్తారు కదా పిల్లలు,
అందుకు దాన్ని తీర్చటానికి మనసు ఇప్పుడు మీ మనసుకు సుఖం ఇవ్వడానికి, మీ అలసట తీర్చడానికి, తృప్తి ఇవ్వటానికి నేను ఈ పాయింట్స్ కొత్త కొత్త విధానంలో చెప్పి ఫ్రెష్ చేస్తున్నాను అంటున్నారు బాబా. అందుకు ఆ హర్షిత స్థితి ఉండాలి బాబాని చూస్తూ చూస్తూ పిల్లలకి. బాబాను గుర్తించటం అనేది అందరూ గుర్తించలేరు. గుర్తించిన వాళ్ళు కూడా మర్చిపోతూ ఉంటారు. బయట నుండి వచ్చి వెళ్ళే వాళ్ళే కాదు, బాబా ఇంట్లోనే కంప్లీట్ గా ఉండిపోయే వాళ్ళకు కూడా సదా గుర్తుంటది, బాబా స్మృతి ఉంటుంది అనుకోవటానికి లేదు. మాయ జబర్దస్త్ అయింది ఉంది. దాన్ని జయించుకుని వెళ్ళాలి. లోపల ఉన్న వాళ్ళైనా, బయట నుండి క్లాస్కి వచ్చే వాళ్ళైనా. అప్పుడే ముందుకు వెళ్ళగలం. కర్మయోగి అయ్యే ప్రాక్టీస్ చేయాలంటున్నారు బాబా. లేకపోతే మన యోగం వికర్మల వినాశనం అయినంత కూర్చుని చేసే యోగం సరిపోతే తక్కువ టైమే కదా మనం తీయగలుగుతున్నాం. ఇంకా ఏం చెప్తున్నారు బాబా? దళాలి పాత్ర కోసం కూడా ఎక్కువగా చెప్పారు బాబా. దళాలే బాబాతో సంబంధం నిశ్చితం చేయండి. లౌకికల్లో దళాలు వేయరనుకోండి, దేహాభిమానం పెరుగుతుంది అక్కడ. ఎందుకంటే శరీరాన్ని ఫుల్గా, శరీరాన్ని చూసి చింతన, ఎవరు చూసినా, ఎవరినైనా చూసినా థాట్ మొట్టమొదటి అదే వచ్చేస్తుంది. వీళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళ పర్సనాలిటీ ఏంటి, వీళ్ళకి ఎలాంటి వాళ్ళతో మనం సంబంధం జోడించాలి. బాడీ కాన్షియస్ అనేది అక్కడ దేహభ్రాంతితో చూడకండి ఎవరిని అని బాబా చెప్తే, మనం అక్కడ ప్రత్యేకంగా దేహభ్రాంతితో చూడాల్సి వస్తుంది. వీళ్ళైతే వీళ్ళకి బాగుంటారు, ఇలా దేహాభిమానాన్ని పెంచే డ్యూటీ కదా ఇది. ఆత్మిక సంబంధం నిశ్చితం చేస్తే ఈ దళాలి కండి బాబాతో ఈ సంబంధాన్ని ఏర్పరిచే ఈ వ్యాపారం, ఈ డ్యూటీ కేవలం సంగమయుగంలోనే మీకు బాబా వచ్చి నేర్పిస్తున్నారు అది కూడా అని చెప్తున్నారు బాబా. దీనివల్ల మనుషులు దేవతలైపోతారు. ఇలాంటి సంబంధాన్ని మనం ఎవరికైనా నిశ్చితం చేయిస్తే బాబాతో. ఇంకా విచార సాగరం అంతనే చెయ్యండి. దీనివల్ల మీ మనస్సుకి శక్తి పెరుగుతుంది, తెలివైన వారు అవుతారు, బుద్ధి వివేకం పెరుగుతుంది. సేవలోనే సదా తత్పరులై ఉండండి. దీని ద్వారానే ప్రేమ పెరుగుతుంది బాబా పైన. పవిత్రంగా కూడా తప్పకుండా ఉండాలి. విజయమాలలో రావాలి అంటే దగ్గరగా. ఇది ఏ సన్యాసులు చెప్పలేరన్నారు బాబా. ఇంకా బాబా బేహద్ వైరాగి అనే పదానికి పరిభాష ఏం చెప్తున్నారంటే, నా గుణము, నా శక్తి, నా విశేషత, నా తెలివితేటలు, నా చదువు, నా ధనము, నా గొప్పతనము, ఇదంతా మొదలే మాటలు కూడా రాకూడదు, మైండ్లో కూడా అది రాకూడదు. చేసాను, బాబాకు అర్పించేసాను. అప్పుడే సేవ యొక్క ఫలము దొరుకుతుంది. మీరు చేసిన సేవకు దాని బలం కూడా రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళనే బేహద్ వైరాగి ఆత్మ అని చెప్తారు అంటున్నారు బాబా. ఓం